ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో అయితే మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ 3 రోజులు మీకు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కెరియర్ పరంగా, జీవిత పరంగా, ప్రేమ పరంగా మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ఈ 3 రోజులు మీకు ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలాంటి విముక్తి లభించబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మాత్రం ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో అయితే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీ కంటపడటం ఇది యాదృచ్ఛికం కాదు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మీకు పశ్చాత్తాపపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ మనసు చెప్పే మాట వినండి. మీ యొక్క అంతర్గత స్వర్గం మీకు సరైన మార్గం చూపబోతుంది. మీ జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మీకు అనిపించవచ్చు, కానీ ఆలస్యం వెనుకాల కూడా ఒక అద్భుతం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది పరీక్ష కాకుండా ఈ సమయం మీకు అవకాశంగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు, మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మిమ్మల్ని బలంగా మారుస్తుంది. అలాగే మీ దిశను కూడా ఇది దాటేస్తుంది. కాస్త సహనం, కాస్త జాగ్రత్త, కాస్త నమ్మకం ఇవి ఉంటే మీరు మళ్ళీ మీ ట్రాక్లోకి వస్తారు. ఈ సమయంలో మీరు నమ్మకం కోల్పోవద్దు. ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు, కొన్ని నిజాలు మీకు తెలుస్తాయి. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలో క్లియర్గా అర్థం అవుతుంది. ఇది ఒక క్లారిటీ ఇచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. మీరు ఒంటరిగా లేరు. ఈ పరిస్థితి కూడా శాశ్వతం కాదు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లు ఈ దిశ తర్వాత ఒక మంచి సమయం వస్తుంది. మీరు కాస్త ఓపికగా ఉండండి. మీలో ఉన్న శక్తి మిమ్మల్ని ఈ దశకు తీసుకువస్తుంది. ఇప్పుడు మీరు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక నిజం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఎస్ అనే అక్షరం గల వ్యక్తి గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం, లోతైన విషయం ఉంది. ఈ సమయంలో ఈ వ్యక్తి మీ జీవితంలో కొత్తగా వచ్చిన వారు కాదు. చాలా కాలంగా మీ చుట్టూ తిరుగుతున్నవారు. ఈ ఎస్ అనే వ్యక్తి మీ బంధువులు కావచ్చు, లేదా మీ దగ్గర ఫ్రెండ్గా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు.
మీ ఇరుగు పొరుగు వాళ్ళలో ఒకరు కావచ్చు, మీ స్నేహితులు, బంధువులు లేదా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరో కావచ్చు. వారు బయటికి మంచి వారిలా కనిపిస్తారు, మీకు సహాయం చేస్తున్నట్లు, మీకు అండగా ఉన్నట్లు నటిస్తారు. కానీ వారి మనసులో మాత్రం వేరే ఆలోచన నడుస్తుంది. వారు ఏంటంటే మీకు అండగా ఉన్నట్టు, మీకు సహాయం చేస్తున్నట్టు, మీకు తోడుగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. కానీ అది మీరు ఇప్పటి వరకు అయితే గుర్తించలేదు. మీరు ఎదుగుతున్నప్పుడు వారు ఏంటంటే మీలో మార్పు వచ్చినప్పుడు మీ గురించి జరుగుతున్నటువంటి ఈ వ్యక్తి మాత్రం అంతర్గతంగా అసహనంతో ఉండిపోతున్నారు. మీరు సక్సెస్ అవుతుంటే వాళ్ళు ఆనందంగా ఉండలేకపోతున్నారు. అది చిన్న చిన్న మాటల రూపంలో బయటపడుతుంది. కానీ మీకు ఇది సీరియస్గా తీసుకోవద్దు. ఈ వ్యక్తి మీ విషయాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు ఎవరిని కలుస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అన్నీ చూస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా మీకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ బలహీనత ఎక్కడ ఉందో తెలుసుకోవాలని, అది తెలుసుకున్నాక దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మీరు వాళ్ళతో పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు ఇతరుల దగ్గరికి చెబుతున్నారు. అది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఈ సమయంలో అసలు కారణం ఇదే. ఎస్ అనే వ్యక్తి మీ నమ్మకాన్ని ఉపయోగించుకున్నారు. మీ విషయాలను బయటకు చెప్తున్నారు. బయట మాత్రం నేను కాదు అన్నట్లుగా నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యక్తి మీ కుటుంబంలో కూడా ఒక చిన్న చిన్న అపార్థాలు క్రియేట్ చేసే ప్రయత్నిస్తున్నారు. ఒకరి మాటను మరొకరికి చెప్పేలాగా ఉన్నారు. చిన్నవి కూడా పెద్దవిగా చేసేలా ఉన్నారు. మీరు ఏంటంటే ఈ సమయంలో అయితే గమనించకపోయిన పరిస్థితులు మారుతున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎవరో మీకు తెలుస్తుంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులే ఇలా చేస్తున్నారు. మీ ప్రతి విషయం మీ మీద ఆసక్తి చూపుతున్నారని, కానీ వారి గురించి మీరు అంతరంగా తెలియక అదే వ్యక్తి ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో కొన్ని అపార్థాలను సృష్టిస్తున్నారు. వాళ్ళు మీ గురించి అన్నీ తెలుసుకోవాలని చూస్తున్నారు. వారు ఏంటంటే వారు నిజస్వరూపం ఈ సమయంలో దాచిపెడుతున్నారు. ఈ వ్యక్తి మాటల్లో ఒక మాయ ఉంటుంది. వారి మాటలు మొదట చాలా సెన్సిబుల్గా ఉంటాయి, కానీ ఆలోచిస్తే అవి మిమ్మల్ని ఇన్స్టాట్ చేసే విధంగా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలపై వారి ప్రభావం చూపేలా ఉంటాయి. ఇది మానసిక ఆట. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకైనా వాళ్ళను నమ్మి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. ఇప్పుడు వాటి ఫలితాలు చూసి మీరు ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది అని మీకు అనిపించవచ్చు. కానీ కారణం మీరు నమ్మిన వ్యక్తి ఈ సమయంలో మీకు సరైన మార్గం చూపలేదు. కానీ అది మీకు తప్పు కాదు, మీరు నమ్మకం పెట్టుకున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వ్యక్తి మీ విజయాన్ని చూసి భయపడుతున్నారు. అలాగే మీరు ఎదిగిన కొద్దీ మీరు ఎదిగితే వాళ్ళు మీకు సరిపోలేరని వాళ్ళకు అయితే ఈ సమయంలో తెలుసు. అందుకే మీ ప్రోగ్రెస్ని స్లో చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది నేరుగా కాదు, చాలా స్మార్ట్గా చేస్తున్నారు. మీరు గమనించకపోయలేక చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఈ వ్యక్తిని పూర్తిగా దూరం పెడతారా లేక జాగ్రత్తగా ఉండి డీల్ చేస్తారా అనేది మీపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి. ఈ సమయంలో ఇంకా వాళ్ళను అంతగా నమ్మకూడదు. ఎందుకంటే మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం అలాగే తగ్గించాలి. మీరు మీ మనస్సులోని ఫీల్ అయ్యే అనుమానం ఇప్పటి వరకు ఫీల్ అయి ఉండవచ్చు. ఈ వ్యక్తి నమ్మకం పెట్టుకోవచ్చా అని. ఇప్పుడు మీకు అనుమానం ఎందుకు వచ్చిందో మీకు అర్థం అవుతుంది. మీ అంతర్గత భావన మీకు ముందే హెచ్చరిక ఇస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఇప్పుడు అయితే క్లియర్గా తెలుసుకోవాలి. ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరూ చెడ్డవారని కాదు. వారిలో చాలా మంచి వ్యక్తులు కూడా ఉంటారు. కానీ మీతో పరిచయం అయ్యే కొత్త వ్యక్తుల విషయంలో మీరు మాట్లాడే కొద్ది వారిని నిజస్వరూపం మీకే అర్థం అవుతుంది. మీ అంతరాత్మ హెచ్చరికను మీరు ఏంటంటే చెవిన పెట్టకండి. ఈ 3 రోజుల్లో మీకు ఒక వ్యక్తి గురించి ఒక స్పష్టత మీకు ఇస్తాయి. అలాగే ఈ సమయంలో వాళ్ళ అసలు స్వభావం బయటపడే అవకాశం ఉంది. మీరు కాస్త గమనిస్తే వారి మాటల్లో వాళ్ళ ప్రవర్తనలో మీకు మార్పు కనిపిస్తుంది. అది మీకు
క్లియర్గా అర్థం అవుతుంది, ఒక క్లూ కూడా అవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక పరీక్షలా వచ్చాడు. మీరు ఈ వ్యక్తి పరీక్షను పాస్ అయితే మీరు మరింత బలంగా మారుతారు. మీరు ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అనేది పూర్తిగా మీకు అర్థం అవుతుంది. పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి కూడా మీకు వస్తుంది. ప్రతి సమస్య ఒక్కసారి పెద్దది కాదు, చిన్న చిన్న దశల్లో మొదలవుతుంది. మీరు గమనించని మాటలు, చిన్న చిన్న సూచనలు కలిసి ఒక పెద్ద సమస్యగా మారుతాయి. అదే ఈ సందర్భంలో కూడా మీకు జరుగుతుంది. మీరు జాగ్రత్తగా లేకపోతే మీకు నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఎవరు తన వాళ్ళు, ఎవరు తన వెనకాల గోతులు తవ్వుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేటువంటి రహస్యం బయటపడుతుంది. కాబట్టి ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక నిజం బయటపడుతుంది. వారితో బంధం తెంచుకోవాలా ఉంచుకోవాలా మీకు పరీక్షలా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే దైవం యొక్క అనుగ్రహం అయితే మీపై ఉండటం వల్ల కొన్ని హెచ్చరికలు మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీకు దైవం యొక్క తోడు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు ఈ 3 రోజులు అనుకూలతలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొన్ని మార్పులు వస్తాయి. కార్యాలయంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి. మీ యొక్క సృజనాత్మకత గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఈ సమయంలో సాధారణ లాభాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం బాగుంటుంది, కానీ అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. ఈ సమయంలో కుటుంబపరంగా, ప్రేమపరంగా కొన్ని మార్పులను చూస్తారు. కుటుంబ జీవితం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. స్నేహితుల నుండి సహాయం కూడా అందుతుంది. ఆరోగ్యపరంగా మీకు కొన్ని మార్పులు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి వల్ల తలనొప్పి, అలసట వచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఈ 3 రోజుల్లో వ్యాపారస్తులకు చిన్నపాటి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా కూడా కొన్ని లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ కష్టానికి పేరు పెరుగుతుంది. మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి దూరపు బంధువుల నుండి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం. ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి భాగస్వామి యొక్క సపోర్ట్ లభిస్తుంది. భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల మీ యొక్క బంధం మరింత బలపడుతుంది. ఈ 3 రోజులు సింహ రాశి వారు ముఖ్యంగా శివారాధన ఎక్కువగా చేసుకోండి. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన, అభిషేకం చేయించుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేసుకోండి. అలాగే మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.